హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు అనేటువంటి అంశానికి సంబంధించి చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేటువంటిది మనకు రాబోయేటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి దాంట్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ ఈ యొక్క టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో దీనికన్నా ముందు నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్లాస్ చేయడం జరిగింది. ఎవరైనా దానికి సంబంధించి వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774 సంవత్సరంలో కలకత్తాలో మనకు సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో కౌన్సిల్ చట్టం 1861ని అనుసరించి 1862 సంవత్సరంలో కలకత్తా, మద్రాస్, బాంబేలో హైకోర్టులను ఏర్పాటు చేశారు. థర్డ్ స్టేట్మెంట్లో భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం భారత్లో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు 1772 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774 సంవత్సరంలో మనకు కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అలా ఏర్పాటు చేయబడినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకు సర్ ఎలిజా ఇంఫే వారు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరిగింది. సో ఈ యొక్క పేరు కూడా గుర్తుంచుకోండి. కౌన్సిల్ చట్టం 1861ని అనుసరించి మనకు 1862 సంవత్సరంలో కలకత్తా కావచ్చు, మద్రాస్ మరియు బాంబేలో హైకోర్టును ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటిగా 3 హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కలకత్తాలో, ఇంకొకటి మద్రాస్, నెక్స్ట్ వచ్చేసి బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 1866 సంవత్సరంలో మనకు అలహాబాద్ హైకోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చూసుకోండి. సో భారతదేశంలో ప్రస్తుతం మనం హైకోర్టులు చూసుకున్నట్లయితే 25 హైకోర్టులు ఉన్నాయి. రీసెంట్గా ఏర్పడినటువంటి హైకోర్టు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా చూసుకోండి. సో భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం భారత్లో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత్లో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫెడరల్ కోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారంటే మారినా గ్వేయర్ అనేటువంటి వ్యక్తి మనకు ఫెడరల్ కోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగింది. చూసుకోండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ దానిలో వచ్చేసి మనకు 1974లో వచ్చేసి సర్ ఎలిజా ఇంఫే ఉన్నారు. ఫెడరల్ కోర్టుకు వచ్చేసి మనకు మారినా గ్వేయర్ ఉన్నారండి. సో ఈ 2 పేర్లు కూడా చూసుకోండి. అదేవిధంగా మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క ఫెడరల్ కోర్టును అనేటువంటి దాన్ని మనకు సుప్రీంకోర్టుగా మార్చడం జరిగింది. అది ఎప్పుడు అని చూసుకున్నట్లయితే మనకు 28 జనవరి 1950 అండి. 28 జనవరి 1950 రోజున మనకు ఈ యొక్క సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. సో దానికి సంబంధించినటువంటి తొలి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి మనకు హెచ్జే కనియా ఉన్నారండి. ఇక్కడ 3 పేర్లు చెప్పాను, చూసుకోండి. సర్ ఎలిజా ఇంఫే కావచ్చు, మారినా గ్వేయర్, అదేవిధంగా హెచ్జే కనియా. ఈ యొక్క 3 పేర్లను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకు ప్రస్తుతం 50వ ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ గారు ఉండడం జరిగిందండి. సో ఇచ్చినటువంటి వాటిలో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మన సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్గా చూడొచ్చు. భారతదేశానికి సంబంధించినటువంటి న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ పితామహుడు మనం ఎవరి పేర్కొంటామంటే కారన్ వాలిస్ అండి. ఈ యొక్క పేరు కూడా చూసుకోండి. భారతదేశ న్యాయ వ్యవస్థకు పితామహుడుగా మనకు కారన్ వాలిస్ని మనం పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు భవనం అనేటువంటిది మనకు ఎప్పటి నుంచి అంటే 1958 సంవత్సరం నుంచి ఈ యొక్క భవనంలో స్టార్ట్ కావడం జరిగిందండి. సో మనకు 1950 నుంచి 58 మధ్య కాలంలో మనకు పార్లమెంట్లో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో పనిచేయడం జరిగింది. ఇది కూడా చూసుకోండి. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో భాగంగా మనకు 1950 జనవరి 28 నుంచి 1958 ఈ యొక్క 8 సంవత్సరాలు మనకు పార్లమెంట్లో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో పనిచేయడం జరిగింది. మనకు 1958 నుంచి ప్రస్తుతం యొక్క భవనంలో పనిచేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ అంశాలను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 124 నుంచి 148 వరకు సుప్రీంకోర్టు గురించి తెలుపుతుందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల యొక్క సంఖ్య నిర్ణయించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించుతాడన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు ఆర్టికల్ 124 నుంచి 148 వరకు సుప్రీంకోర్టు గురించి తెలుపుతుందన్నాడు. సో మనకు 124 నుంచి స్టార్ట్ అవుతుంది, 147 వరకు మాత్రమే మనకు సుప్రీంకోర్టు యొక్క అంశాలను తెలపడం జరుగుతుందండి. సో ఓవరాల్గా మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క సంఖ్యను నిర్ణయించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. పార్లమెంటుకి యొక్క అధికారం ఉంటుంది. ఇది మనకు ఎందులో ఉంటుందంటే 124 ఆర్టికల్ ఉంటుంది. 124 సబ్ ఆర్టికల్ 1లో ఈ యొక్క అంశాన్ని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, ఇతర న్యాయమూర్తులను
మనకు రాష్ట్రపతి నియమిస్తాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఈ యొక్క అంశం అనేటువంటిది మనకు 124 సబ్ ఆర్టికల్ 2 అంశంలో ఉంటుందండి. సో మనకి ఇక్కడ 124 ఆర్టికల్ బేసిక్గా దేని గురించి తెలుపుతుందంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని గురించి తెలిపేదే మనకు ఆర్టికల్ 124. అందులో సబ్ ఆర్టికల్ 1 వచ్చేసి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క సంఖ్యను నిర్ణయించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి మనకు 124(1)లో ఉంటుంది. ఆర్టికల్ 124(2)లో వచ్చేసి మనకు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు ఇతర న్యాయమూర్తులు రాష్ట్రపతి చేత నియమించబడతారు అని చెప్పేసి మనకు 124(2) ఆర్టికల్లో ఉంటుంది. సో ఇది చూసుకోండి. దీని ప్రకారం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు 1950లో మనకు 1950 జనవరి 28 నుంచి మనకు సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి సో వీళ్ళ యొక్క పార్లమెంటుకు సంబంధించి ఒక సంఖ్యలో మార్పులు చేయడం జరిగింది. సో 1950లో వీళ్ళ యొక్క సంఖ్య వచ్చేసి మనకు 8 మంది న్యాయమూర్తులు ఉండేటువంటి వారండి. సో 1+7గా మనకు 1950 సంవత్సరంలో ఉంది. తర్వాత ఈ యొక్క సంఖ్యను 1956లో 11గా మార్చడం జరిగిందండి. ఒక ప్రధాన న్యాయమూర్తి 10 ఇతర న్యాయమూర్తులుగా చేయడం జరిగింది. 1960లో మనకు ఈ యొక్క సంఖ్యను 14కు పెంచడం జరిగింది. తర్వాత 1978వ సంవత్సరంలో ఈ యొక్క సంఖ్యను 19కి పెంచడం జరిగింది. మనకు 1985లో ఈ యొక్క సంఖ్యను 26కు పెంచడం జరిగింది. తర్వాత మనకు 2008లో 31కి పెంచడం జరిగిందండి. ప్రస్తుతం ఈ యొక్క సంఖ్య 2018 నుంచి ఈ యొక్క సంఖ్యను 34గా చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్నటువంటి మనకు న్యాయమూర్తులు చూసుకున్నట్లయితే ఒక ప్రధాన న్యాయమూర్తి 33 ఇతర న్యాయమూర్తులు అనేటువంటి వారు మనకు సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది. ఈ యొక్క సంఖ్యను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 124(1) ప్రకారం ఈ యొక్క పార్లమెంట్ సంఖ్య నిర్ణయిస్తుంది కదా. సెకండ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇతర న్యాయమూర్తులు నిర్ణయించే ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు రాష్ట్రపతి చేత నియమించబడతాడని చెప్పేసి ఉంది. సో అందులో మిగిలిన సబ్ ఆర్టికల్స్ ఒకసారి చూద్దామండి. సో మనకు ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 3లో మనకి ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కావచ్చు ఇతర న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అర్హతల గురించి పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 4 వచ్చేసి మనకు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క తొలగింపు తీర్మానం అభిశంసన తీర్మానం గురించి 124(4) ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్ 124(5) సబ్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే తొలగింపు ప్రక్రియను నియంత్రించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి మనకు ఆర్టికల్ 124(5)లో ఉంటుంది. ఆర్టికల్ 124(6) చూసుకున్నట్లయితే మనకు వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశము మనకు 124(6)లో ఉంటుంది. సో మనకు 124లో 1 to 6 ఆర్టికల్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు 2, 3 సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 126 ప్రకారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడన్నాడు. ఆర్టికల్ 127 ప్రకారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించుతాడు అన్నాడు. ఆర్టికల్ 128 ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలుపుతుందని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆర్టికల్ 126 ప్రకారం మనకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి పేర్కొనబడిందని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అలా అతన్ని నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 127 ప్రకారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఇతర న్యాయమూర్తులను నియమించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ఆర్టికల్ 128 ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ఆర్టికల్ 128లో ఏముంటుందంటే మనకు సుప్రీంకోర్టులో పనిచేసి విరమణ చేసినటువంటి అంటే పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి వ్యక్తుల యొక్క న్యాయమూర్తుల యొక్క సేవలను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. మనకు ఏదైతే సుప్రీంకోర్టులో పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ న్యాయమూర్తుల యొక్క సేవలను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 128లో ఉంటుందండి. సో ఇది మనకు స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి ఎందులో ఉంటుందంటే ఆర్టికల్ 129లో మనకు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి పేర్కొనడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఒకసారి నేను 124 నుంచి 130 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఒకసారి చెప్తాను చూడండి. ఆర్టికల్ 124 మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 125 సో ఆర్టికల్ 125 వచ్చేసి మనకు వీరి యొక్క జీతభత్యాల గురించి తెలుపుతుందండి. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి 125లో చెప్తుంది. ఆర్టికల్ 126లో మనకి ఏముంటుందంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి 126లో ఉంటుంది. ఆర్టికల్ 127లో మనకి ఏముంటుందంటే సుప్రీంకోర్టులో తాత్కాలిక ఇతర న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 128 సో ఆర్టికల్ 128లో మనకి ఏముంటుందంటే పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తుల యొక్క సేవలను వినియోగించుకోవడం అనేటువంటిది 128లో ఉంటుంది. మనకి నెక్స్ట్ 129లో ఏముంటుందంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 130 సో ఆర్టికల్ 130లో మనకి ఏముంటుందంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి ఉంటుంది. సో ఈ అన్ని అంశాలను చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలన్నాడు. 2 వచ్చేసి 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలని చెప్పేసి ఉంది.
3 వచ్చేసి రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలని ఉంది. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో న్యాయమూర్తికి సంబంధించినటువంటి అర్హతల గురించి మనకు ఏ ఆర్టికల్ ఉంటుందంటే ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 3లో ఉంటుందండి. మనకు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఉంటాయి. సో భారతీయ పౌరుడై ఉండాలి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలని ఉంది, ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి ఇక్కడ కనీస వయసు అనేటువంటిది ఏమి ఉండదు. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలని చెప్పేసి ఉంటుంది, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో అదేవిధంగా వీటితో పాటు మరికొన్ని కండిషన్స్ ఉంటాయి. హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 5 సంవత్సరాల న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. అదేవిధంగా హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా చేసి ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పదవి విరమణ వయసు వచ్చేసి మనకు 65 సంవత్సరాలు అనేటువంటిది ఉందండి. ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అర్హతలకు సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్ గుర్తుంచుకోండి. 124 సబ్ ఆర్టికల్ 3లో దీనికి సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఫస్ట్ జడ్జి కేసు 1982, సెకండ్ జడ్జి కేసు వచ్చేసి 1993, థర్డ్ జడ్జి కేసు వచ్చేసి 2002, ఫోర్త్ జడ్జి కేసు వచ్చేసి 2015 అని ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఫస్ట్ జడ్జి కేసు వచ్చేసి 1982 అన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. 1982లో ఈ యొక్క కేసు రావడం జరిగింది. సో దీనికి మనకి ఏంటంటే ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని కూడా అంటారు. సో ఇందులో ఏంటంటే ఒక న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తిని నియమించేటువంటి సందర్భంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొలీజియాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ యొక్క తీర్పులో చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ జడ్జి కేసు వచ్చేసి 1993 అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇందులో మనకి దీనికి మరొక పేరు ఏంటంటే సుప్రీంకోర్టు అడ్వకేట్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు. దీన్ని అశోక్ రెడ్డి కేసు అని చెప్పేసి కూడా అంటారు. సో ఇందులో ఏంటంటే సో న్యాయమూర్తుల నియామక సందర్భంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొలీజియాన్ని సంప్రదించాలని చెప్పేసి చెప్తుంది. కొలీజియాన్ని సంప్రదించాలని చెప్పేసి మొదటిసారిగా ఏ కేసులో చెప్పిందంటే మనకు సెకండ్ జడ్జి కేసు 1993లో చెప్పడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. థర్డ్ జడ్జి కేసు వచ్చేసి 2002 అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు థర్డ్ జడ్జి కేసు వచ్చేసి 1999లో వచ్చింది. 1999లో జరిగినటువంటి కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా అంటే ఒక న్యాయమూర్తిని నియామకం సందర్భంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి అనేటువంటి నిబంధన చేర్చడం జరిగిందండి. తప్పనిసరిగా అనేటువంటి అంశం అనేది మనకి ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే మనకు థర్డ్ జడ్జి కేసులో భాగంగా రావడం జరిగింది. సో మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ జడ్జి కేసు వచ్చేసి మనకు 2015లో రావడం జరిగింది. సో ఈ కేసులో భాగంగా మనకు 99వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి ఎన్జేఏసీని కొట్టివేయడం జరుగుతుందండి. నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అనేటువంటి దాన్ని మనకు ఫోర్త్ జడ్జెస్ కేసులో భాగంగా కొట్టివేయడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ సంప్రదించాలి అనేటువంటి నిబంధన ఉంది కదా. సో దీనికి సంబంధించి వారిని సంప్రదించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 కేసెస్ వాటికి సంబంధించినటువంటి ఇయర్స్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏ అంశాలను మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించింది అనేటువంటి దాన్ని చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు ఎన్జేఎస్ వచ్చింది మనకు 2014, ఈ యొక్క తీర్పు వచ్చింది మాత్రం 2015గా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 1973 ఎస్ఎం సిక్రీ రాజీనామా తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వారిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి జేమ్స్ షెలత్, 2 వచ్చేసి కేఎస్ హెగ్డే, 3 వచ్చేసి ఏఎన్ గ్రోవర్, 4 వచ్చేసి ఏఎన్ రే అన్నాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు 1973లో ఎస్ఎం సిక్రీ రాజీనామా చేసిన తర్వాత మనకు ప్రధాన న్యాయమూర్తిగా కావాల్సినటువంటి వ్యక్తి అంటే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులే మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉంది. సో ఆ యొక్క సాంప్రదాయాన్ని కాకుండా నియమించబడినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ మనకు స్పెషల్గా ఉన్నాడు కాబట్టి చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు తర్వాత సీనియారిటీలో ఎస్ఎం సిక్రీ తర్వాత సీనియారిటీలో ఉన్నటువంటి వ్యక్తి జేమ్స్ షెలత్ తర్వాత నెక్స్ట్ సీనియారిటీలో కేఎస్ హెగ్డే, తర్వాత ఏఎన్ గ్రోవర్ ఉన్నాడు. సో ఈ ముగ్గురు వ్యక్తులు కాదని చెప్పేసి మనకు ఏఎన్ రేకి ఈ యొక్క ఛాన్స్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మనకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను సీనియర్గా ఉన్నటువంటి న్యాయమూర్తులను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించాలి. ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. కాకపోతే ఆ యొక్క సాంప్రదాయాన్ని కాకుండా మొదటిసారిగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కాకుండా చేసినటువంటి వ్యక్తి ఏఎన్ రేగా చూసుకోండి. అదేవిధంగా మనకు 1977లో 1977 సంవత్సరంలో కూడా మనకు ఈ యొక్క సందర్భం అనేటువంటిది కూడా రావడం జరిగింది. దీనిలో భాగంగా మనకు హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాల్సి ఉండే. సో హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తిని కాకుండా
ఎంహెచ్ బేగ్ అనేటువంటి వ్యక్తిని మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేయడం జరిగింది. ఈ యొక్క పై 2 సందర్భాలు అంటే ఈ 2 సందర్భాలలో తప్ప అన్ని సందర్భాలలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే నియమించడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. ఇప్పటి వరకు ఇది 2 సార్లు మాత్రమే జరిగింది. సో ఇప్పటి వరకు అలాంటి సందర్భాలు 2 ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏఎన్ రే అనేటువంటి పేరు కావచ్చు, అదేవిధంగా ఎంహెచ్ బేగ్ ఈ యొక్క 2 పేర్లను కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు తొలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి మనకు హెచ్జే కన్యా పేరు గుర్తుంచుకోండి. అత్యధిక కాలం మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తులు వచ్చేసి మనకు వైవి చంద్రచూడ్ అండి. మనకు ప్రస్తుతం డివై చంద్రచూడ్ యొక్క తండ్రిగా ఉన్నటువంటి వైవి చంద్రచూడ్ కావచ్చు, అదేవిధంగా కేజీ బాలకృష్ణన్. సో ఇద్దరు వ్యక్తులు కూడా అత్యధిక కాలం పనిచేసినటువంటి న్యాయమూర్తులుగా ఉన్నారు. అదేవిధంగా తొలి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు కేజీ బాలకృష్ణన్, ఈ పేరు కూడా చూసుకోండి. తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు కేఎన్ సింగ్ అండి. తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు కేఎన్ సింగ్, ఈ పేరు చూసుకోండి. అదేవిధంగా మనకు ప్రస్తుతం 50వ ప్రధాన న్యాయమూర్తిగా మనకు డివై చంద్రచూడ్ గారు ఉండడం జరిగింది. సో ఇతని పేరు కూడా చూసుకోండి. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి వ్యక్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందంటే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి సమక్షంలో దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం అనేటువంటి చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఒకవేళ రాజీనామా చేయాలనుకున్నట్లయితే తన యొక్క రాజీనామా పత్రాన్ని కూడా మనకు రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుందండి. సో ఈ స్టేట్మెంట్స్ కూడా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు అని చెప్పేసి తీసుకోండి. సెకండ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే అభిశంసన తీర్మానాన్ని మొదట లోక్సభలో ప్రవేశపెట్టాలి అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న తొలి న్యాయమూర్తి వి రామస్వామి అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించేటువంటి అభిశంసన తీర్మానం అనేటువంటిది మనకు ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 4లో ఉంటుందండి, చూసుకోండి. సో ఇది మనకు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించేటువంటి అభిశంసన తీర్మానాన్ని మొదట లోక్సభలో ప్రవేశపెట్టాలన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న తొలి న్యాయమూర్తి వచ్చేసి మనకు వి రామస్వామి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు వి రామస్వామి 1990 సంవత్సరంలో ఇతని పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే సరైన మెజారిటీ లేకపోవడం వల్ల ఆ తీర్మానం అనేటువంటిది వీగిపోవడం జరిగిందండి. సో ఇది కూడా చూసుకోండి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే 1-3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఈ యొక్క అభిశంసన తీర్మానం అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నట్లయితే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఈ యొక్క అభిశంసన తీర్మానం అంటే న్యాయమూర్తులను తొలగించేటువంటి తీర్మానాన్ని మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో అభిశంసన తీర్మానం ఎలా వస్తుందో చూసుకున్నట్లయితే మనకు అసమర్థత లేదా దుష్ప్రవర్తన వంటి కారణాల చేత న్యాయమూర్తులను రాష్ట్రపతి తొలగించవచ్చు. సో అలా తొలగించేటువంటి తీర్మానంలో పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించిన తర్వాత న్యాయమూర్తులను మనకు పదవి నుంచి తొలగించడం జరుగుతుందండి. పార్లమెంట్ వచ్చేసి 2/3 వంతు తీర్మానంతో ఆమోదించాల్సి ఉంటుంది. సో ఇట్లా తొలగించేటువంటి తీర్మానం ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెట్టినట్లయితే 50 మంది దీనికి సంబంధించి సంతకాలు చేయాల్సి ఉంటుంది. 14 రోజుల ముందు ఆ తీర్మానానికి సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లోక్సభ అయినట్లయితే 100 మందికి సంబంధించినటువంటి సంతకాలు చేయాల్సి ఉంటుంది. 14 రోజుల ముందు ఒక సభకు సంబంధించి తీర్మానం నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇది గుర్తుంచుకోండి. రాజ్యసభ అయితే 50 మంది, లోక్సభ అయితే 100 మందికి సంబంధించినటువంటి సంతకాలు చేయాల్సి ఉంటుంది. సో ఇలా సంతకాలు చేసిన తర్వాత ఆ సభకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీ లో భాగంగా మనకు ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఉంటారు. అదేవిధంగా ఒకవేళ హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి అయితే హైకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఉంటారు, లేదా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయమూర్తి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి న్యాయ కోవిదులు ఉంటారు. సో వీరి యొక్క కమిటీ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఆ విచారణ పూర్తి అయిన తర్వాత దాన్ని అనుసరించి ఆ సభ 2/3 వంతు మనకు తీర్మానంతో ఆమోదించినట్లయితే అదే తర్వాత నెక్స్ట్ సభకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ సభ అంటే రాజ్యసభలో ఆమోదించిన తర్వాత ఒకవేళ లోక్సభకు కూడా వెళ్ళడం జరుగుతుంది. రెండో సభ కూడా 2/3 వంతు తీర్మానంతో ఆమోదించబడితే అభిశంసన తీర్మానం అనేటువంటిది నెగ్గి సో ఆ సంబంధిత న్యాయమూర్తిని తొలగించేటువంటి అవకాశం కలుగుతుందండి. సో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తిని కూడా మనకు అభిశంసన తీర్మానం ద్వారా భారతదేశంలో తొలగించబడలేదు. కాకపోతే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు వి రామస్వామి. సరైన మెజారిటీ లేకపోవడం వల్ల అతని యొక్క దాని మీద సంబంధించినటువంటి తీర్మానం అనేటువంటిది వీగిపోవడం జరిగిందండి. సో రాజ్యసభలో అభిశంసన తీర్మానం ఆమోదించబడినటువంటి తొలి న్యాయమూర్తి ఎవరని చూసుకున్నట్లయితే మనకు సౌమిత్రి సేన్ అండి. సో సౌమిత్రి సేన్ మీద మనకు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తీర్మానం ఆమోదించబడింది. కాకపోతే లోక్సభలో ప్రవేశపెట్టడానికన్నా ముందే మనకు సౌమిత్రి సేన్ రాజీనామా చేయడం జరిగింది. సో ఇతని పేరు కూడా చూసుకోండి. అదేవిధంగా కోర్టు ధిక్కారం కేసు కింద అరెస్ట్ అయినటువంటి కలకత్తాకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మనకు జస్టిస్ కర్ణన్ అండి. కర్ణన్ అనేటువంటి వ్యక్తి మనకు కోర్టు ధిక్కారం కేసు కింద అరెస్ట్ కాబడినటువంటి తొలి న్యాయమూర్తిగా చూసుకోండి. సో ఇక్కడ మనకు 3 పేర్లు చూసుకోవాల్సి ఉంటుంది. వి రామస్వామి, నెక్స్ట్ సౌమిత్రి సేన్, నెక్స్ట్ వచ్చేసి జస్టిస్
కర్ణన్. సో ఈ యొక్క 3 పేర్లు కూడా మనకు అభిశంసన తీర్మానంలో భాగంగా వీరి యొక్క పేర్లను చూసుకోవాల్సి ఉంటుంది. మనకి అభిశంసన తీర్మానం గురించి ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 4లో మనకి ఈ అంశాలు అనేటువంటివి ప్రస్తావించడం జరిగిందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలని పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలపై కోత విధించరాదు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యము 2.80 లక్షలు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, B-2-3 సరైనవి, C-1-3 సరైనవి, D-1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించి న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలకు సంబంధించి పార్లమెంట్ నిర్ణయిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇది మనకి ఆర్టికల్ 125లో ఉంటుందండి. 125 ఆర్టికల్లో ఈ యొక్క అంశం ప్రస్తావించడం జరిగింది. సో వీరి యొక్క జీతం వచ్చేసి కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుంది. సో మనకు 2వ షెడ్యూల్లో వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించడం జరిగింది. సో అత్యవసర పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలపై కోత విధించరాదు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మనకు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను కోత విధించడం అనేటువంటి జరుగుతుంది. సో కోత విధించకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మనకు రాష్ట్రపతి అండి. సో రాష్ట్రపతి యొక్క జీతం తప్ప అందరికీ సంబంధించినటువంటి జీతాలను ఆర్థిక అత్యవసర పరిస్థితి సందర్భంలో మనకు కోత విధించవచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతం వచ్చేసి 2.80 లక్షలు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యం చూసుకున్నట్లయితే 2.50 అండి. 2,50,000 రూపాయలు అనేటువంటి ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యంగా ఉంటుంది. సో ఇచ్చిన దాంట్లో 1-3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 125. సో దాని ప్రకారం మనకు అందులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతం 2.80 లక్షలు, ఇతర న్యాయమూర్తి యొక్క జీతం వచ్చేసి 2.50 లక్షలుగా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో జతపరచండి అంటున్నాడు. నిబంధన సుప్రీంకోర్టు అప్పీల్ అధికారాలని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి ఆర్టికల్ 132, 2 వచ్చేసి ఆర్టికల్ 133, ఆర్టికల్ 134 వచ్చేసి 3 ఇచ్చాడు, 4 వచ్చేసి ఆర్టికల్ 136 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఉన్నటువంటి అప్పీల్స్ అధికారాలు చూసుకున్నట్లయితే స్పెషల్ అప్పీల్ అన్నాడు, క్రిమినల్ అప్పీల్స్ అన్నాడు, సివిల్ అప్పీల్స్ అన్నాడు, రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్స్ అన్నాడు. సో ఇక్కడ ఆర్టికల్స్ చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఆర్టికల్ 132 వచ్చేసి మనకు దేని గురించి చెప్తుందంటే రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్స్ గురించి తెలపడం జరుగుతుంది. సో రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్స్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 133 వచ్చేసి మనకు సివిల్ అప్పీల్స్ గురించి తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 134 వచ్చేసి మనకు క్రిమినల్ అప్పీల్స్ గురించి తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 136 వచ్చేసి మనకు స్పెషల్ అప్పీల్ గురించి తెలపడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకోండి, ఆర్టికల్ మనకు 131 అనేటువంటిది మనకు సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 132 వచ్చేసి మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్స్. ఆర్టికల్ 133 వచ్చేసి మనకు సివిల్ అప్పీల్స్ చూసుకోండి. ఆర్టికల్ 134 వచ్చేసి మనకు క్రిమినల్ అప్పీల్స్. ఆర్టికల్ 135 వచ్చేసి మనకు ఫెడరల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు బదిలీ చేయబడతాయని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 136 వచ్చేసి మనకు స్పెషల్ అప్పీల్స్. అదేవిధంగా మనకు ఆర్టికల్ 137 వచ్చేసి మనకి ఏంటంటే సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పును తానే పునఃసమీక్షించుకుంటుందని చెప్పేసి ఇవ్వడం ఉంటుంది. సో ఇక్కడ నేను 131 నుంచి 137కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు కొంచెం అప్పీల్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1D, 2C, 3B, 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల పరిధికి సంబంధించి క్రింది వాటికి రాని వాటి అంశాలను గుర్తించండి అంటున్నాడు. అంటే ఒరిజినల్ అధికారాలు కాని వాటి దాన్ని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. 1 వచ్చేసి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలు, 2 వచ్చేసి రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలు, 3 వచ్చేసి కేంద్రం కొన్ని రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలు, 4 వచ్చేసి అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్పై ఇచ్చినటువంటి తీర్పులు అని చెప్పేసి అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల పరిధికి సంబంధించి క్రింది వాటిలో రాని అంశాలు ఉన్నాడు కదా. సో మనకు ఆర్టికల్ 131 ఆర్టికల్లో ఈ అంశం అనేటువంటి తెలపడం జరుగుతుంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలు సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాల పరిధి కిందకి వస్తుంది. రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలు మనకు సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల పరిధి కిందకి వస్తుంది. కేంద్రానికి మరియు కొన్ని రాష్ట్రాల మధ్య జరిగేటువంటి అంశాలు కూడా మనకు సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల పరిధి కిందకి వస్తుంది. సో ఇక్కడ రాని అంశం అడుగుతున్నాడు కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేటువంటిది అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాల పరిధి కిందకి రాదు కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో సుప్రీంకోర్టులో విచారించడానికి అవకాశం లేని అంశాలు మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 280 సో 280 ఆర్టికల్ ప్రకారం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు దానిలో ఉన్నటువంటి అంశాలను సుప్రీంకోర్టు విచారించడానికి అవకాశం ఉండదండి. అదేవిధంగా ఆర్టికల్ 51 ప్రకారం అంటే మనకు భారత విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను కూడా సుప్రీంకోర్టులో విచారించడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి సహాయక గ్రాంట్ల మీద కూడా మనకు సుప్రీంకోర్టులో విచారణ చేయడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా అంతర్రాష్ట్రాల వ్యాపారానికి సంబంధించిన చట్టాలపైన కూడా మనకు సుప్రీంకోర్టులో విచారణ చేయడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే పార్లమెంటు శాసనసభకు సంబంధించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ఇది అంశం
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా సుప్రీంకోర్టులో విచారించడానికి అవకాశం లేదండి. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సుప్రీంకోర్టు విచారణ పరిధికి రాని అంశాలు ఏంది, వచ్చిన అంశాలు ఏందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అంశాలన్నిటి కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుందన్నాడు. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీ చేస్తుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు రిట్స్ అధికార పరిధి హైకోర్టుల రిట్స్ అధికార పరిధి కన్నా ఎక్కువ అని చెప్పేసి అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుల యొక్క రిట్స్ గురించి తెలుస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి కరెక్ట్ అవుతుందండి. మనకు రిట్స్ అనేటువంటి ఆర్టికల్ 32 బేస్ చేసుకొని మనకు సుప్రీంకోర్టులు రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. సో మనకు 5 రకాల రిట్స్ ఉంటాయండి. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిషరీ, కోవారియంట్ అని చెప్పేసి మనకు 5 రిట్స్ ఉంటాయి. సో ఇది మనకు ప్రాథమిక హక్కులకు సంరక్షణలో భాగంగా సుప్రీంకోర్టులో రిట్లు జారీ చేయడం జరుగుతుందండి. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్ట్స్ కూడా రిట్లు జారీ చేస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. హైకోర్ట్స్ రిట్స్ అధికార పరిధి సుప్రీంకోర్ట్స్ రిట్స్ అధికార పరిధి హైకోర్టు రిట్స్ అధికార పరిధి కన్నా ఎక్కువ అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా మనకు హైకోర్టు యొక్క రిట్స్ పరిధి మనకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే రిట్స్ జారీ చేస్తుంది. కాకపోతే హైకోర్టు అనేటువంటిది ప్రాథమిక హక్కులతో పాటు ఇతర అనేక అంశాలపైన కూడా రిట్స్ జారీ చేసేటువంటి అధికారం మనకు హైకోర్టుకు ఉంటుంది. కాబట్టి మనకు రిట్స్ యొక్క పరిధి ప్రకారం హైకోర్టుకే రిట్స్ యొక్క పరిధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రకారం స్టేట్మెంట్ 1-2 మాత్రమే సరైంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహా రూపక అధికార పరిధి గురించి తెలుపుతుందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి శాసన పరిపాలన అంశాల సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో బాబు రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా సుప్రీంకోర్టు న్యాయ సలహాను ఉపయోగించాడన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహా అనేటువంటిది సలహాపూర్వక అధికారం అనేటువంటి గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి శాసన మరియు పరిపాలన పరమైనటువంటి అంశాలకు సంబంధించిన సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఉంటుంది. బాబు రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా సుప్రీంకోర్టు న్యాయ సలహాను ఉపయోగించాడని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు 1953లో ఢిల్లీ పరిపాలనకు సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించినటువంటి అంశాలలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తొలిసారిగా మనకు ఆర్టికల్ 143ని ఉపయోగించడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1-3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే సో రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి, శాసన పరిపాలన సంబంధించినటువంటి అంశాలు ఉంటాయండి. సో రాజ్యాంగబద్ధపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి సలహా ఒకవేళ రాష్ట్రపతి కోరితే 5 జడ్జిలకు తగ్గకుండా ఉండేటువంటి ధర్మాసనం అనేటువంటిది సుప్రీంకోర్టు తన న్యాయ సలహాను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందండి. సో ఏ అంశము రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలకు సంబంధించే 5 జడ్జిలకు తగ్గకుండా ఉండే ధర్మాసనం సుప్రీంకోర్టు తన న్యాయ సలహాను ఇస్తే అప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా శాసన పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలలో మనకు 3 జడ్జిలకు తగ్గకుండా ఇవ్వాలండి. 3 జడ్జిలకు తగ్గకుండా ఉండేటువంటి ధర్మాసనంలో మనకు సుప్రీంకోర్టు తన న్యాయ సలహాను ఇస్తే రాష్ట్రపతి ఇక్కడ తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ 2 రకాల సలహాలు ఉంటాయి. ఒకటి రాజ్యాంగబద్ధపరమైనటువంటి సలహాలు, రెండు వచ్చేసి శాసన పరిపాలన పరమైనటువంటి సలహాలు. రాజ్యాంగబద్ధపరమైనటువంటి సలహాలకి 5 జడ్జిలకు తగ్గకుండా ఉండే ధర్మాసనం ఏర్పాటు చేయాలి. శాసన పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలకు వచ్చేసి 3 జడ్జిలకు తగ్గకుండా ఉండేటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. న్యాయ సమీక్ష అధికారం అనే భావన మనకు అమెరికా నుంచే స్వీకరించారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో 1951 సంవత్సరంలో సుప్రీంకోర్టు తొలిసారిగా శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించిందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో 1973 సంవత్సరంలో సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పిందన్నాడు. సో ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటంటే మనకు శాసనశాఖ చేసినటువంటి శాసనాలు కావచ్చు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా సమీక్షించి అవి రాజ్యాంగ విరుద్ధమైతే అవి చెల్లవు అని చెప్పేసి న్యాయశాఖకు ప్రకటించేటువంటి అధికారమే న్యాయ సమీక్ష అధికారం అంటారు. మనకు ఆర్టికల్ 13 ఆధారంగా చేసుకొని మనకు ఈ యొక్క సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు ఈ యొక్క న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుందండి. కాకపోతే మనకు న్యాయ సమీక్ష అధికారం అని చెప్పేసి నేరుగా ఏ పాయింట్ కూడా మనకు ఏ ఆర్టికల్లో రాయబడి లేదు. కాకపోతే ఆర్టికల్ 13 ఆధారంగా న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది కల్పించబడింది. సో ఇది మనకు అమెరికా నుంచి స్వీకరించారని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మొట్టమొదటిసారిగా మనకు అమెరికా 1803 సంవత్సరంలో ఈ
మార్బురీ వర్సెస్ మాండమస్ కేసులో ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అమెరికాలో. సో ఇది గుర్తుంచుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 1951 సంవత్సరంలో సుప్రీంకోర్టులో తొలిసారిగా మనకు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మొట్టమొదటిసారిగా ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని ఎప్పుడు ఉపయోగించిందంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1951 సంవత్సరంలో దీన్ని వినియోగించడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు 1973 సంవత్సరంలో సుప్రీంకోర్టులో కేశవానంద భారత్ కేసులో భాగంగా న్యాయ సమీక్ష అధికారం అనేటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. యాక్చువల్గా మనకు ఈ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పినటువంటి కేసు వచ్చేసి మనకు 1980. సో 1980 మినర్వా మిల్స్ కేసులో భాగంగా మనకు ఈ న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు న్యాయ సమీక్షకు సంబంధించి మరికొంత సమాచారం చూసుకున్నట్లయితే మనకు ఆర్టికల్ 42 ప్రకారం మనకు రాజ్యాంగ సవరణ 42 ప్రకారం న్యాయ సమీక్ష అధికారం పైన అనేక పరిమితులు అనేటువంటి రావడం జరిగింది. అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకు న్యాయ సమీక్ష అధికారం పైన తిరిగి పునరుద్ధరించబడింది. సో ఎక్కువగా మనకు న్యాయ సమీక్ష అధికారం అనేటువంటి పరిమితులు విధించబడింది 42వ రాజ్యాంగ సవరణ అయితే. సో ఆ పరిమితులన్నీ కూడా మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎత్తివేయడం జరిగింది. సో ఇది చూసుకోండి. అదేవిధంగా మనకు ఈ యొక్క సాధారణ శాసనాలకు మాత్రమే న్యాయ సమీక్ష చేస్తాను అని చెప్పేసి మనకు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు, సజ్జన్ సింగ్ కేసు కావచ్చు. సో ఈ రెండు కేసులలో సుప్రీంకోర్టు కేవలం సాధారణ శాసనాలకు మాత్రమే నేను న్యాయ సమీక్ష చేస్తాను అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మనకు వచ్చినటువంటి గోలక్నాథ్ కేసు కావచ్చు, కేశవానంద్ భారత్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలు కూడా న్యాయ సమీక్ష చేస్తారని చెప్పింది. రాజ్యాంగ సవరణల అంశాలను కూడా మనకు న్యాయ సమీక్ష గురి చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మనకు అశోక్ కుమార్ కేసు ఉంటుంది కదా, అశోక్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి అంశాలను కూడా నేను న్యాయ సమీక్ష గురి చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు ఎక్స్ట్రా పాయింట్స్ కింద యాడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించే అంశాన్ని కాని వాటిని గుర్తించాడని చెప్పేసి అన్నాడు. సో న్యాయ సమీక్ష అధికారం కల్పించని వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 7వ షెడ్యూల్లో ఉన్నటువంటి మనకు ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా అని చెప్పేసి ఉంటుంది కదా, అందులో ఉన్నటువంటి అంశాలను తలెత్తే వివాదాలను చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది న్యాయ సమీక్ష అధికారం కిందకి వస్తుందండి. మనకు 5, 6వ షెడ్యూల్లో ప్రస్తావించబడినటువంటి ఎస్సీ ఎస్టీలకు కల్పించే వసతులు అన్నాడు. సో ఇది మనకు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి సో మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ 2 అవుతుంది. సో అవశిష్ట అధికారాలు నిర్ణయించేటువంటి విషయం అన్నాడు. సో దీన్ని కూడా మనకు న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం ఉంటుంది. ఉమ్మడి జాబితాలో వివాదాలను కూడా న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం మనకు సుప్రీంకోర్టుకు ఉంటుందండి. సో ఇక్కడ మనకు న్యాయ సమీక్షకు అనుకూలమైనటువంటి అంశాలు, న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేని అంశాలు. సో ఇవి రెండు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకు ఆర్టికల్ 13. సో న్యాయ సమీక్ష అనేటువంటి అధికారం కల్పించబడింది మనకు ఆర్టికల్ 13. సో అది చూసుకోవాల్సి ఉంటుందండి. ఆర్టికల్ 32 మనకు రాజ్యాంగ పరిహార హక్కు కూడా న్యాయ సమీక్షకు అవకాశం ఉన్నటువంటి అంశాలు. అదేవిధంగా మనకు ఆర్టికల్ 73. సో ఆర్టికల్ 73 ఏంటంటే కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి అనేటువంటిది మనకు ఆర్టికల్ 73లో ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 162 162 ఆర్టికల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి ఉంటుంది. సో ఈ అంశాలు కూడా మనకు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 131 ఆర్టికల్లో మనకు సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల పరిధి. సో సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికార పరిధి అనేటువంటిది కూడా న్యాయ సమీక్షకు అవకాశం ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. అదేవిధంగా 132 మనకు అప్పీల్ అధికారాల పరిధి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్ అధికారాల పరిధి కూడా న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 137. సో 137వ ఆర్టికల్లో మనకు సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పును తానే పునఃసమీక్షించుకుంటుంది. సో ఈ అంశం కూడా మనకు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 147. సో రాజ్యానికి సంబంధించినటువంటి వివరణ. సో ఇందులో కూడా మనకు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉంది. సో న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేని అంశాలు ఒకసారి చూద్దామండి. సో మనకు షెడ్యూల్ 1 కావచ్చు, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4, అదేవిధంగా షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఈ యొక్క 6 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదండి. సో మనకు మొదటి షెడ్యూల్లో భారత భూభాగం, 2వ షెడ్యూల్లో జీతభత్యాలు, 3వ షెడ్యూల్లో మనకు ఉన్నటువంటి ప్రమాణ స్వీకారం, 4వ షెడ్యూల్లో రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి అంశాలు, 5వ షెడ్యూల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పరిపాలన, మనకు 6వ షెడ్యూల్లో మనకు అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎస్టీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు. వీటిపైన న్యాయ సమీక్ష చేయడానికి సుప్రీంకోర్టుకు ఇలాంటి అవకాశం లేదు, ఇది చూసుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 53 ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగానే నిర్వహించాలి అని చెప్పేసి ఉంటుంది. ఈ అంశాన్ని కూడా న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా 74లో సబ్ ఆర్టికల్ 1. సో 74 సబ్ ఆర్టికల్ 1లో కేంద్ర మంత్రిమండలి యొక్క
నిర్ణయాన్ని రాష్ట్రపతికి ఇచ్చేటువంటి కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చేటువంటి సలహాలను న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంటు యొక్క సభ్యులకు కల్పించేటువంటి ప్రత్యేక వసతులను కూడా న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదు. 122 ప్రకారం పార్లమెంటు సభా వ్యవహారాలు నియమ నిబంధనలు కూడా న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా రాష్ట్ర గవర్నర్ పేరు మీదుగానే నిర్వహించబడడం అనేటువంటి అంశం కూడా న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 163 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చేటువంటి సలహాలను సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదండి. ఆర్టికల్ 361 మనకు గవర్నర్కి రాష్ట్రపతికి కల్పించేటువంటి ప్రత్యేక సదుపాయాలను కూడా న్యాయ సమీక్ష గురి చేయడానికి అవకాశం లేదండి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే న్యాయ సమీక్ష గురి చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు, న్యాయ సమీక్ష గురి చేయడానికి అవకాశం లేని అంశాలను సపరేట్గా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 సంవత్సరంలో ఏర్పాటు చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక చైర్మన్ 10 మంది సభ్యులు ఉంటారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 సంవత్సరంలో ఏర్పాటు చేశారన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు 1992లో జరిగినటువంటి రియో సదస్సు అనేటువంటిది రియో సదస్సు యొక్క స్ఫూర్తితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధ సంస్థగా చూసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక చైర్మన్ 10 మంది సభ్యులు ఉంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. 20 మంది సభ్యులతో ఇందులో మనకు ఉండడం జరుగుతుంది. వీరిని నియమించేటువంటి అధికారం మనకు ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. నియమించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వీరిని తొలగించేటువంటి అధికారం కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వీరి యొక్క నివేదిక కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందండి. ఈ అంశాలన్నింటినీ చూసుకోండి. దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. చైర్మన్ మరియు ఇతర సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి మనకు 5 సంవత్సరాలు అనేటువంటిది ఉంటుంది. 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, తర్వాత వీరిని అంటే సభ్యులను తిరిగి నియమించరాదు అని చెప్పేసి ఒక నిబంధన కూడా ఉంటుందండి. మనకు ఎవరైతే ఇందులో పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, పదవి విరమణ చేసిన తర్వాత తిరిగి ఈ యొక్క పదవులలో మనకు తిరిగి నియమించరాదు అనేటువంటి నిబంధన కూడా మనకు ఇందులో ఉంటుంది. దీని ప్రకారం మనకు 1-3 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క మెజారిటీ తీర్పే దీని యొక్క తుది తీర్పుగా ఉంటుందండి. మెజారిటీ సభ్యుల యొక్క తీర్పే మనకు తుది తీర్పుగా మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క తీర్పుగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.